హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు పబ్లిక్ పల్స్ మీడియా. ఈరోజు కూడా మనం రాజధాని అమరావతికి సంబంధించి మరొక క్రేజీ అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగిందండి. నిజంగా ఇది చాలా ముఖ్యమైనటువంటి శుభవార్తని మనం క్లియర్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈరోజు మనం అంత మంచి వీడియోని అయితే చేస్తూ ఉన్నాం. ఇప్పుడైతే మనం ప్రస్తుతానికి నెక్కల్ గ్రామం దగ్గర ఉన్నామండి. ఇక్కడ నుంచి మనం చూడొచ్చు, ఒకవైపునేమో పంట భూములు ఉంటే మరొక వైపునేమో అమరావతి భూములలో కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి భవనాన్ని మనం క్లియర్గా చూడవచ్చు. అయితే ఈరోజు మనం మాట్లాడుకోబోయేటువంటి టాపిక్ ఏంటి అంటే, రాజధాని అమరావతిలో నిర్మాణం జరుగుతున్నటువంటి కన్స్ట్రక్షన్ స్కిల్ ట్రైనింగ్ సెంటర్ గురించి అయితే మనం వివరంగా చూడబోతున్నామండి. ఈ కన్స్ట్రక్షన్ స్కిల్ ట్రైనింగ్ సెంటర్ అనేది రాజధాని అమరావతిలో నెక్కల్లు గ్రామంలో నిర్మాణం జరుగుతుంది. ఇక్కడ నెక్కల్లు గ్రామం అన్నాం కదండి, ఇలా కాదు మనం అనాల్సింది నెక్కల్లు ఇండస్ట్రియల్ ఏరియా. మరలా చెప్తున్నాను, నెక్కల్లు ఇండస్ట్రియల్ ఏరియా. ఈ ప్రాంతంలో అయితే ఈ కన్స్ట్రక్షన్ స్కిల్ ట్రైనింగ్ సెంటర్ని అయితే నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, నెక్కల్లు ఇండస్ట్రియల్ ఏరియా అని మనం ఎందుకు అన్నాము అంటే, దీనికి అఫీషియల్గా ప్రభుత్వమే ఏపీసీఆర్డీఏ వారే ఆ పేరు పెట్టడం జరిగింది, నెక్కల్లు ఇండస్ట్రియల్ ఏరియా అని. ఎందుకు ఈ పేరు పెట్టారంటే, ఈ ఏదైతే మనం చూస్తున్నామో కన్స్ట్రక్షన్ స్కిల్ ట్రైనింగ్ సెంటర్ చుట్టూతో కూడా చాలా కంపెనీలు అయితే రాబోతున్నాయి. అది కిమ్స్ హాస్పిటల్ కానివ్వండి, లేదంటే బైజర్ స్కిల్ సెంటర్ కానివ్వండి, ఇలాంటివి ఇంకా చాలా రాబోతున్నాయండి. ప్రభుత్వం చాలా కంపెనీలకి భూములు అయితే కేటాయించడం జరిగింది. అందువల్ల ఈ ప్రాంతాన్ని నెక్కల్లు ఇండస్ట్రియల్ ఏరియా అని మనం పిలవడం జరుగుతుంది. చాలా బాగుంది కదా వినడానికి. ఇది కార్యరూపం దాలిస్తే ఇంకా బాగుంటుందండి. అయితే ఈరోజు మనం నెక్కల్లు గ్రామంలో నెక్కల్లు ఇండస్ట్రీ ఏరియాలో నిర్మాణం జరుగుతున్నటువంటి ఈ కన్స్ట్రక్షన్ స్కిల్ ట్రైనింగ్ సెంటర్ గురించి అయితే పూర్తిగా వివరాలను చూద్దామండి. మనం ఈ ట్రైనింగ్ సెంటర్ని కన్స్ట్రక్షన్ జరుగుతున్నటువంటి ఈ ప్రాంతాన్ని 3 నెలల క్రితం ఒక వీడియోని అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితులు ఏంటి అని మనం చూసినట్లయితే, 4 నెలల క్రితం మనం చూసినట్లయితే ఈ కన్స్ట్రక్షన్ స్కిల్ ట్రైనింగ్ సెంటర్కి సంబంధించి ప్రధాన భవనం పిల్లర్ వర్క్ అయితే జరుగుతూ ఉంది. అప్పుడు మొత్తం భూగర్భ పిల్లర్ వర్క్ అయితే జరుగుతూ ఉంది. ఇప్పుడు మనం 3 నెలల తర్వాత తిరిగి వచ్చి చూసినప్పటికీ మొత్తం గ్రౌండ్ ఫ్లోర్ అంతా కూడా పూర్తయిపోయి ఫస్ట్ ఫ్లోర్కి అయితే పనులు వెళుతూ ఉన్నటువంటి పరిస్థితిని మనం ఇక్కడ క్లియర్గా చూస్తూ ఉన్నాం. మొత్తం అండి ఈ కన్స్ట్రక్షన్ స్కిల్ ట్రైనింగ్ సెంటర్ అనేది మొత్తం 369 కోట్ల రూపాయలతో ఇక్కడైతే నిర్మాణం చేస్తూ ఉన్నారు. మొత్తం 4 ఎకరాల విస్తీర్ణంలో ఇదైతే నిర్మాణం చేస్తూ ఉన్నారండి. ప్రధానమైనటువంటి మనం చూస్తున్నటువంటి ఈ భవనం వచ్చేసి 4540 చదరపు మీటర్ల విస్తీర్ణంలో అయితే ఈ భవనాన్ని నిర్మాణం చేస్తూ ఉన్నారు. అలాగే ఏదైతే స్కిల్ ట్రైనింగ్కి ఓపెన్ ఏరియా వచ్చేసి 1883 చదరపు మీటర్లు అయితే ఉంటుందండి. అంటే ఎవరైతే ట్రైనింగ్ అవుతారో అంటే మనం చూడవచ్చు, ఈ స్కిల్ ట్రైనింగ్ సెంటర్లో 6 విభాగాలకి సంబంధించి కన్స్ట్రక్షన్ పనులకి సంబంధించి ట్రైనింగ్ అయితే ఇవ్వబోతూ ఉన్నారండి. మరి వారంతా కూడా ప్రాక్టీస్ అవ్వాలంటే ఓపెన్ ఏరియా ఎక్కువ ఉండాలి. అందువలన 1883 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ భవనాన్ని అయితే నిర్మాణం చేస్తూ ఉన్నారండి. ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటి? ఇక్కడ మనం చూస్తున్నటువంటి ఈ కన్స్ట్రక్షన్ స్కిల్ ట్రైనింగ్ సెంటర్ అనేది ఎల్ఎన్టీ కంపెనీ వారు మరియు ఏపీసీఆర్డీఏ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారైతే సంయుక్తంగా ఈ భవనాన్ని నిర్మాణం చేస్తూ ఉన్నారు. ఇది ఈ రెండు ఏంటంటే ఎల్ఎన్టీ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంయుక్తంగా నిర్వహణ కూడా చేస్తారు. దీని యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటి అంటే, రాజధాని అమరావతి ఏరియా అంతేకాకుండా ఆంధ్రప్రదేశ్ ఏరియాలో ఎవరైతే చదువుకొని నిరుద్యోగులుగా ఉంటారో, లేదంటే చదువు మధ్యలోనే డ్రాప్ అవుట్ అయిపోతారు కదా, చదువుకోకుండా మధ్యలో ఆపివేస్తారు కదా, వారి కోసం, మరియు ఆర్థిక పరిస్థితులు సరిగా లేకుండా ఉన్నటువంటి చదువు మానేసినటువంటి నిరుద్యోగ యువత ఎవరైతే ఉన్నారో వారందరికీ కన్స్ట్రక్షన్ రంగంలో స్కిల్స్ అయితే నేర్పుతారండి. ఏంటంటే తాపీ వర్క్స్ కానివ్వండి, లేదంటే ఈ రాడ్ బెండింగ్ ఐరన్ వర్క్స్ కానివ్వండి, లేదంటే సెంటరింగ్ వర్క్స్లు కానివ్వండి, అలాగే సిస్టమ్ వర్క్స్ కానివ్వండి, జేసీబీ వర్క్స్ కానివ్వండి, లేదంటే టిప్పర్ ఆపరేటింగ్ కానివ్వండి, ప్రధానమైనటువంటి క్రేన్ వర్కులు కానివ్వండి, ఇవన్నీ కూడా
ఇక్కడ ట్రైనింగ్ అయితే ఇస్తారు. ట్రైనింగ్ ఇచ్చేసి ఇక్కడ ట్రైనింగ్ ఇవ్వడంతో పాటు వారికి అంతటితో పని అయిపోలేదండి. ఏదైతే ఎల్ఎన్టీ కంపెనీ ఉందో ఈ ఎల్ఎన్టీ కంపెనీ అనేది భారతదేశంలోనే చాలా పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీ కాబట్టి వారికే ఈ వర్కర్స్ అయితే అవసరమవుతారు. తిరిగి వారిని ఆ కంపెనీలో జాబులు అయితే ఆఫర్ చేస్తారు అని చెప్తున్నారు. అంత మాత్రమే కాదు, నీకు ఇష్టమైతే ఆ కంపెనీలో జాబ్ చేసుకోవచ్చు, లేదంటే బయటికి వెళ్ళైనా కానీ నువ్వు పని చేసుకుని బతకొచ్చు. అందువలన ఇదంతా కూడా ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తుంది కాబట్టి ఇదంతా నేర్చుకునేవారి ఇష్టాలపై ఆధారపడి ఉంటుంది. ఫ్రీ అకామిడేషన్ అండి. మీరు నేర్చుకునే సమయంలో ట్రైనింగ్ తీసుకునే సమయంలో ఫ్రీ అకామిడేషన్ కూడా కల్పిస్తుంది ప్రభుత్వం. చూడొచ్చు, కన్స్ట్రక్షన్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ CSTI అమరావతి. ఇక్కడ చాలా వేగంగా నిర్మాణం జరుగుతుంది. మనం చెప్పుకున్నాం కదా, ఒక 3 నెలల క్రితం వచ్చినప్పుడు పిల్లర్ వర్క్ జరుగుతుంది అని. ఇప్పుడైతే మనం వచ్చేసరికి గ్రౌండ్ ఫ్లోర్ దాదాపుగా పూర్తయిపోయింది. ఫస్ట్ ఫ్లోర్కి పనులైతే వెళుతూ ఉన్నటువంటి పరిస్థితి అండి. మొత్తం 78,000 మందికి ఇక్కడైతే కన్స్ట్రక్షన్ రంగంలో ట్రైనింగ్ ఇవ్వాలని ప్రభుత్వం అయితే లక్ష్యంగా పెట్టుకుంది. ప్రధానంగా మనం చూసినట్లయితే నిరుద్యోగాన్ని రూపుమాపడం కోసం ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి చాలా ముఖ్యమైనటువంటి కార్యక్రమంగా మనం చెప్పొచ్చండి. ఇలాంటిది రాజధాని అమరావతిలో కన్స్ట్రక్షన్ జరగటం, రాజధాని అమరావతిలో ఉండేటువంటి నిరుద్యోగ యువతకి ఒక అవకాశంగా కూడా మనం చెప్పుకోవచ్చండి. ప్రధానంగా ఇక్కడ ఎక్కడ నిర్మాణం జరుగుతుంది అని మనం చూసినట్లయితే ఏంటంటే నెక్కల్లు ఇండస్ట్రియల్ ఏరియాలో ఏదైతే N16 రోడ్డు ఉందో N16 రోడ్డుని ఆనుకొని ఇది ఈ కన్స్ట్రక్షన్ స్కిల్ ట్రైనింగ్ సెంటర్ అనేది నిర్మాణం జరుగుతుంది. అంతేకాకుండా N10 రోడ్డు మరియు ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా N16 రోడ్డు, ఈ జంక్షన్ కార్నర్ బిట్ ఎక్కడైతే ఉందో ఆ ప్రాంతంలో నిర్మాణం జరుగుతుంది. మనమైతే నిర్మాణం జరుగుతున్నటువంటి ఆ భవనం పైకి రావడం జరిగింది. మొత్తం చూడొచ్చండి, స్లాబ్ వేసేశారు చూడొచ్చు. 369 కోట్ల రూపాయలతో ఎల్ఎన్టీ కంపెనీ వారైతే నిర్మాణం చేస్తూ ఉన్నారండి. పనులు చాలా వేగంగా జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. మొత్తం ఈ వర్షాకాలం మొదలయ్యేలోపు గ్రౌండ్ ఫ్లోర్ అయితే పూర్తయిపోతుంది. ఇక ఫస్ట్ ఫ్లోర్ దగ్గర నుంచి ఎంత వర్షం కురిసినా కానీ ప్రధానమైనటువంటి కట్టడం భవనాలకి ఎలాంటి ఆటంకం ఉండదు. ఇప్పటికే మనం చూడొచ్చు, ఇప్పటికే ఎంత వర్షం పడినా కానీ ఎలాంటి సమస్య లేకుండా నిర్మాణం అయితే చేసుకోవడానికి ఇక్కడ పూర్తిగా అవకాశం అయితే ఏర్పడింది. ఇదే మనం చూస్తున్నాం కదా N16 రోడ్డు. ఇది N16 రోడ్డు ఈ కన్స్ట్రక్షన్ స్కిల్ ట్రైనింగ్ సెంటర్ని ఆనుకొని వెళ్తుంది. ఈ రోడ్డు నిర్మాణం కూడా దాదాపు పూర్తయిందండి. కొద్దిగా ప్యాచ్ వర్క్లు అయితే ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఏదైతే ఎలక్ట్రికల్ డక్ జంక్షన్ రాబోతుంది, భూగర్భ కేబుల్ వ్యవస్థకు సంబంధించి జంక్షన్ పాయింట్ అయితే రాబోతుంది. ఇక్కడ కొద్దిగా బ్యాలెన్స్ అయితే ఉంది. అదే N16 రోడ్డు చూశారు కదా. ఈ విధంగా రాజధాని అమరావతిలో కన్స్ట్రక్షన్ స్కిల్ ట్రైనింగ్ సెంటర్ అయితే ఇన్స్టిట్యూట్ అయితే నిర్మాణం జరుగుతూ ఉందండి. ఇది ఈ వీడియో గురించి పూర్తి వివరణ. ఈ వీడియో కనుక మీ అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ సెక్షన్లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా తెలియజేయండి. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. నిజంగా ఇది ఎప్పుడు పూర్తవుతుందా అని నేనైతే చాలా ఈగర్గా వెయిట్ చేస్తున్నానండి. ఎందుకంటే చాలామంది నిరుద్యోగ యువతకు ఇది ఒక గొప్ప అవకాశం కలుగుతుంది కాబట్టి ఇది చాలా ముఖ్యమైనటువంటి ప్రాజెక్టుగా మనం చెప్పుకోవడం జరుగుతుంది. ఇది N10 రోడ్డు. ఈ జంక్షన్లోనే ఈ కన్స్ట్రక్షన్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ అయితే నిర్మాణం జరుగుతుంది. అదిగో దూరంగా కూడా మనం చూడొచ్చు. ఇదిగో ఇలాగనే N16 రోడ్డు అయితే రాబోతుంది. ఇది జంక్షన్ పాయింట్ కాబట్టి మనకి పదే చెప్పుకునేదే రోడ్డు క్రాస్ అయ్యే దగ్గర ఈ పైప్ లైన్లు కానివ్వండి, డ్రైనేజీలు కానీ కొంచెం సంక్లిష్టంగా ఉంటుంది. నిర్మాణం కొద్దిగా ఆలస్యం అవుతుంది. అది చూద్దామండి. ఓకే, ఇదండి ఈ వీడియో గురించి పూర్తి వివరణ. అందరికీ మరొకసారి నమస్కారం. దయచేసి పబ్లిక్ పల్స్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి.